కరీంనగర్ నగరంలోని గాంధీ రోడ్ హెచ్పి పెట్రోల్ పంప్ సమీపంలో ఆధీకృత సౌర విద్యుత్ కేంద్రం వారియర్ విద్యుత్ షోరూం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద సోలార్ ప్యానెల్ సంస్థ అయిన వారియర్ గ్రూప్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇది 5వ షోరూం అని తెలిపారు. పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, అన్ని రకాల సోలార్ బ్యాటరీలు తమ వద్ద అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కస్టమర్ల సేవ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఏమైనా సమస్యలు ఉంటే కాల్ చేసిన 2 గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. శక్తిని ఆదా చేయండి, సూర్యంతో ఏకంగా నీ డబ్బును ఆదా చేయండి, సౌరశక్తిని వినియోగించండి అనే నినాదాలతో నాణ్యమైన సౌర పరికరాలను అందిస్తూ స్వచ్ఛమైన శక్తితో ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ యాజమాన్య ప్రతినిధులు సబీల్ అహ్మద్, తఫీల్ అహ్మద్, మహమ్మద్ దస్తగిరి, రాహుల్ కుమార్, చంద్రకాంత్ సింగ్ ఠాకూర్, ప్రాంతీయ అధిపతి సందీప్, రాష్ట్ర అధిపతి మరియు ఫ్రాంచైజీ మేనేజర్లు పాల్గొన్నారు. వీరితో పాటు ముఖ్య అతిథులుగా కరీంనగర్ కరెంట్ శాఖ ఎస్ఈ రవీందర్, కరీంనగర్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు, 26వ డివిజన్ కార్పొరేటర్ వి అంజన్ కుమార్, 53వ డివిజన్ కార్పొరేటర్ కోంపల్లి శ్వేతారమణ్, మహమ్మద్ తాజుద్దీన్ తదితరులు పాల్గొని షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. Use solar, save energy. ముందుగా గాంధీ రోడ్లోని ఒక షాబిల్ గారు వారి తరఫున ఫ్రాంచైజీ ఓపెన్ చేసినందుకు వారికి కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారి అనేది సోలార్ ప్యానెల్స్, సోలార్ ఎనర్జీ కొరకు ఏర్పాటు చేసిన కంపెనీ అది. ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న దేశ పరిస్థితులలో ఈ సోలార్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం సోలార్ వల్ల మనకు ఓన్లీ సూర్యరశ్మితో మాత్రమే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. దాంతో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎమిషన్స్ ఉండవు. మామూలుగా అయితే మనకు కరెంట్ ఉత్పత్తి థర్మల్ ఎనర్జీ ద్వారా వస్తుంది. అంటే బొగ్గుతోటి మనం ఉత్పత్తి చేస్తాం. ఆ బొగ్గు ఉత్పత్తి చేసినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చాలా ఉంటాయి. ఆ కార్బన్ డైఆక్సైడ్ తోటి మనకు పొల్యూషన్ వస్తూ ఉంది, ఓజోను తగ్గిపోతూ ఉంది, దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయ ఆల్టర్నేట్ మార్గాలు ఆలోచిస్తే దానిలో ముందు ఉండేది మనకి సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీ అనేది ఇప్పుడు రానున్న రోజులలో సోలార్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి మనకి. అంటే మనం బయట దేశాల మీద ఆధారపడకుండా, ఆయిల్ మీద ఆధారపడకుండా మనకు సోలార్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సోలార్ తోటి మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ తోటి కూడా మనకు వెహికల్స్ వస్తాయి. దీంతో ముఖ్యంగా లాభం ఏంటంటే, నేను ఎన్పిడిసిఎల్ ఎస్సీ కరీంనగర్ ఎస్సీగా ఉండి చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే విద్యుత్ ఉత్పత్తి అవుతుందో అక్కడే మనం యూజ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ లైన్లో ఉండే లాసెస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కడ ఉత్పత్తి అవుతుందో కరెంటు అక్కడనే మనం వాడుకుంటున్నాం. అదేవిధంగా మనం ఒకవేళ ఈ సోలార్ ఎనర్జీ లేకపోతే మనం వాడుకునే కరెంటు ఎక్కడో రామగుండం నుంచి వెళ్ళి కేటీపీఎస్ నుంచి రావాల్సింది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చేవారికి ట్రాన్స్మిషన్ లాసెస్ అని ఉంటాయి. ఆ లాసెస్ కూడా మనకు ఇక్కడ ఉండవు. ఎందుకంటే ట్రాన్స్మిషన్ ఏమి ఉండదు కదా. మనకి ఇక్కడ ఇంటి మీద సోలార్ ఎనర్జీ చేస్తున్నాం, మనం ఇక్కడ వాడుకుంటున్నాం. దానిలో ఇంకో మూడో ఏంటంటే, మనకి సోలార్ ఎనర్జీ ఒకవేళ మన యూసేజ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఎన్పిడిసిఎల్ మేము తీసుకొని వాళ్ళు ఎన్ని యూనిట్లు ఇస్తే అన్ని యూనిట్లకు ₹2.57 చొప్పున వాళ్ళకు నెల అంటే నెట్ బిల్లింగ్ అంటాం మనం. అంటే నెల మొత్తం మీద కన్జ్యూమరు మా దగ్గర నుంచి ఎన్ని యూనిట్లు వాడుకున్నాడు, ఆ కన్జ్యూమర్ సోలార్ ఎనర్జీ తోటి మాకెన్ని యూనిట్లు చూసి నెట్ బిల్లింగ్, అంటే వాళ్ళు ఇచ్చింది ఎక్కువ ఉంటే మేము వాళ్ళకు ఆ నెలలో ఎన్ని యూనిట్లు ఇచ్చి ఒక 200 యూనిట్లు ఇచ్చాడు అనుకో, 200 × 257 అంటే ₹500 అతని కన్జ్యూమర్కి ఇచ్చేస్తాం. అలా కాకుండా నెట్ కన్జంప్షన్ అతనే ఒక 100 యూనిట్లు మా దగ్గరనే తీసుకున్నాడు అనుకో, 100 యూనిట్లకు మాత్రమే ఇస్తాం. అంటే ఈ సోలార్ ఎనర్జీ అనేది
మనకు పెట్టుకుంటే కొద్దిగా ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానీ ఒక 5 ఇయర్స్లో మనకు పే బ్యాక్ వచ్చేస్తుంది. 5 ఇయర్స్ తర్వాత వచ్చేదంతా కూడా ఫ్రీయే మనకు. ఎవరైతే కన్జ్యూమర్స్ సోలార్ ఎనర్జీ పెట్టుకున్నారో వాళ్ళంతకు కరెంట్ బిల్ జీరో, కరెంట్ బిల్ అనేది ఉండదు. కాబట్టి ఈ సోలార్ ఎనర్జీని రికమెండ్ చేసినందుకు మనకు మన స్టేట్లో నోడల్ ఏజెన్సీ రెడ్కో, పునరుద్ధరణ ఇంధన వనరుల శాఖ అని రెడ్కో ఉంటుంది. వాళ్ళు దీని మీద అంటే ఈ సోలార్ ఎనర్జీ ఓన్లీ ఇంటి మందమే కాదు, వ్యవసాయదారులు కూడా పిఎం కుసుమియ కింద వాళ్ళకు ఏదైనా జాగా 3 ఎకరాలు 4 ఎకరాలు జాగా ఉంటే 1 మెగావాటు 2 మెగావాట్లు అట్లా పెట్టుకొని వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా పరిపుష్టి చెందుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా మా తరఫున మేము ఎన్పిడిసిఎల్ తరఫున కూడా వాటర్ బాక్స్లో కానీ తర్వాత బోయిన్పల్లిలో కానీ మాకు అంటే సబ్స్టేషన్కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ల్యాండ్లో కూడా మేము పెట్టబోతున్నాం. దాదాపు 1.4 మెగావాట్స్ మనం వాటర్ బాక్స్లో పెట్టబోతున్నాం. ఈ నెలాఖరి వరకల్లా మనం గ్రిడ్కు సింక్రనైజ్ చేసుకుంటే దాదాపు 1,00,000 యూనిట్ల వరకు ప్రతి నెల మనం అక్కడే ప్రొడ్యూస్ చేస్తాం, అక్కడే యూజ్ చేసుకుంటాం. కాబట్టి లైన్ లాసెస్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి అంటే నేను అందరికీ ఈ సభాముఖంగా తెలియదు ఏంటంటే ఈ సోలార్ ఎనర్జీ అనేది చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ సోలార్ ఎనర్జీ గురించి మనం చెప్పాలంటే ఈ పిఎం సూర్యగారు అనే ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1 కిలోవాట్ వరకు 30,000 సబ్సిడీ ఉంటుంది, 2 కిలోవాట్ల వరకు 60,000 సబ్సిడీ ఉంటుంది, 3 కిలోవాట్ల వరకు 78,000 సబ్సిడీ ఉంటుంది. ఇక 3 తర్వాత ఎంత ఉన్నా కానీ 78,000 సబ్సిడీ ఉంటుంది. కాబట్టి ఇది మనం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవకాశం. కాబట్టి దీన్ని అందరూ యూజ్ చేసుకొని సోలార్ ఎనర్జీ పెట్టుకుంటే అటు కరెంటు బిల్లు తగ్గుతుంది, ఒకవేళ మాకు ఇస్తే అటు నెల బిల్లు కూడా వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. आज अल्हम्दुलिल्लाह सोलार पैनल वेरी के नाम से जो इफ्तिदा किया गया, मैं सबील के ख़ानदान अफराद और ख़ास तौर पर स्टाफ और सबील को मुबारकबाद देता हूँ। और आपके चैनल के ज़रिए तमाम जितने भी लोग हैं वो लोग को सोलार पैनल के ताल्लुक़ से जानकारी करना ज़रूरी है। ये इस्तेमाल करने से आजकल की जो माशी हालत जो तंग दस्ती में हो रही, सोलार यूनिट अगर आप लगा लेंगे तो इलेक्ट्रिक बिल के जो चार्जेस है उससे इसको जैसे कि साहब बता रहे थे कि 0% अपने को बिल आती मेंटेनेंस में 5 साल के बाद। और ख़रीदार के लिए भी बैंकों के सहूलतें हैं और 20 बेसूदी ख़र्च भी क्या बोलते हैं इसमें मिलने वाला है। और आगे आगे चल के प्राइम मिनिस्टर के तहत भी सेंट्रल गवर्नमेंट के तहत भी अच्छे अच्छे स्कीम्स है। अपार्टमेंट्स पे चाहे या कोई इंडस्ट्री पे चाहे या जैसे कि एग्रीकल्चर पे चाहे वहाँ पर लीजिए, बहुत अच्छा रहता। मैं भी अल्हम्दुलिल्लाह मेरे जहाँ भी एग्रीकल्चर लैंड्स है वहाँ पर भी मैं कोशिश कर रहा हूँ। और जहाँ मेरे अपार्टमेंट्स, मेरा घर है, मेरा वाटर प्लांट है, उसके लिए भी हम प्रिपेयर हो रहे। बहुत अच्छी चीज़ है आने वाले दिनों के लिए। 1985, 86, 87 में साइंटिफिक कैलकुलेटर आता था सोलार का। जब हमको इतना नहीं मालूम था कि गर्मी से सूरज से क्या बोलते थे, सूरज से ऐसा गर्मी से ये मूवमेंट आता बोलकर एक कैलकुलेटर छोटा था खाली, वो जबकि हद तक वो चलता था। आज दुनिया बहुत बड़ी हो गई, एडवांस टेक्नोलॉजी आ गया। इसके ज़रिए बड़े बड़े जो ट्रांसफार्मर से करंट के सहूलत लेते हैं, ये सोलार यूनिट से भी वैसे सहूलत लेने की सहूलत निकल गई। आप तमाम लोगों से गुजारिश है, घर वालों से, कारोबार ज़राअत करने वालों को ये यूनिट के लिए स्टडी कीजिए, आइए इन लोगों से रब्त पैदा करके आप भी क्या बोलते हो सोलार पैनल लगाने की कोशिश कीजिए। जो यहाँ पर जितने भी लोग आज के इस इब्तिदा में आए, मैं वो लोग को भी तहे दिल से मुबारकबाद देता हूँ। और हमारी जमात मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से भी मैं ख़ास तौर पे पूरे ख़ानदान अफराद, इनके मामू सबील के अखील है, मैं उनको भी मुबारकबाद देता हूँ। शुक्रिया, खुदा हाफिज़, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू।